వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్ నార్సింగ్ లోని ఓ పబ్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్ పాజిటివ్ గా తేలింది. అతని వద్ద నుంచి 5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పబ్లు బార్లపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. డ్రగ్స్ వాడకంపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. న్యూ ఇయర్ వేడుకల్లో డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్ నార్సింగ్ లో ఓ పబ్ పై రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అక్కడ పనిచేస్తున్న డీజే ఆర్టిస్ట్ కు డ్రగ్ పాజిటివ్ గా తేలింది. అతని వద్ద నుంచి 5 గ్రాముల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లో పబ్లు బార్లపై పోలీసులు గట్టి నిఘా పెట్టారు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, నార్సింగ్ లో పబ్ పై రాజేంద్ర ఎస్ఓటీ పోలీసులు దాడి చేస్తే అక్కడ ఉన్న డీజే ఆర్టిస్ట్ కి పాజిటివ్ అని తేలింది. మరి దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? అయితే పోలీసులు ఎంత చెప్తున్నా గానీ న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి, ఎలాంటి మత్తు పదార్థాలు లేకుండా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోవాలి అంటూ కూడా చెప్తున్నా కానీ మొదలుగా కూడా యువత మాత్రం పెడదాన పడుతూ ఇటు పబ్బు నిర్వాహకులు కానీ ఇటు డీజే నిర్వాహకులు కానీ అయితే డ్రగ్స్ బారిన పడుతున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా చూసుకుంటే కనుక న్యూ ఇయర్ వేడుకలో డ్రగ్స్ హైదరాబాద్ లో కూడా డ్రగ్స్ కలకలం రేపింది. హైదరాబాద్ నార్సింగ్ లో ఓ పబ్ అయిన రాజేంద్ర నగర్ ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. అయితే అక్కడ పనిచేస్తున్నటువంటి డీజే ఆర్టిస్ట్ డ్రగ్స్ పాజిటివ్ గా తేలింది. అతని వద్ద నుండి 5 గ్రాముల కొకైన్ కూడా స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని ఆ పబ్బులు బార్ల పైన పోలీసులు గట్టి నిఘా ఉంచారు. డ్రగ్స్ వాడకం పైన కఠిన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇతన్ని అరెస్ట్ చేసిన తర్వాత మొత్తం పోలీసులు ఇతని ఆ సెల్ ఫోన్ కాల్ డేటా ఆధారంగా కూడా మొత్తం వివరాలు రాబడుతున్నారు. ఈ డ్రగ్స్ కోణంలో ఎక్కడి నుండి ఈ యొక్క డ్రగ్స్ తీసుకుని వస్తున్నారు, డ్రగ్స్ పెడ్లర్లు ఎక్కడ ఉన్నారు, అయితే ఎంతమందికి సప్లై చేశారు, అయితే న్యూ ఇయర్ సెలబ్రేషన్ సందర్భంగా ఇంకెక్కడెక్కడ ఈ యొక్క డ్రగ్స్ ను విక్రయించారు, ఎక్కడెక్కడ విక్రయిస్తున్నారు, విక్రయదారులు ఎవరెవరు ఉన్నారు అనే కోణం లోపల ఆ ఫ్లడ్లర్ పైన ఆరా తీస్తున్నారు. అయితే ఇతర రాష్ట్రాలకు ఉన్నటువంటి సంబంధాల గురించి కూడా ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తుంది. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.